హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఒక కూలింగ్ ఫ్యాన్ తయారు చేసాం అనమాట. ఇదైతే నార్మల్ కూలింగ్ ఫ్యాన్ లా కాకుండా దీనికే మనం ఒక ఎమర్జెన్సీ టార్చ్ లైట్ ని కూడా పెట్టాం. మన ఇంట్లో కరెంట్ పోతే టార్చ్ లైట్ తో పాటు ఫ్యాన్ ని కూడా యూజ్ చేసుకునేలా ఈ కూలింగ్ ఫ్యాన్ లో ఉన్న టార్చ్ లైట్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ కూలింగ్ ఫ్యాన్ ని చేయడానికి 3 CPU ఫ్యాన్స్ ని తీసుకున్నాను. ఈ 3 కూడా నాకు స్క్రాప్ షాప్ లో చాలా తక్కువకు దొరికాయి. ఈ 3 కూలింగ్ ఫ్యాన్స్ కి సైడ్ లో ఫెవిక్విక్ వేసుకుని ఇలా ఒకదాని పక్కన ఇంకొక దాన్ని ఈ విధంగా అంటించుకున్నా. ఇక ఈ 3 ఫ్యాన్లు కూడా ఒకేసారి తిరగాలి అంటే ఈ 3 ఫ్యాన్లకు ఉన్న టెర్మినల్స్ ని ప్యారలల్ లో కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా అలా పాజిటివ్ నెగిటివ్ ని చూసుకుంటూ ప్యారలల్ లో కనెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి లైట్ పెట్టాలని చెప్పి నా దగ్గర ఉన్న ఎల్ఈడి స్ట్రిప్ ని ఫెవిక్విక్ తో దీనికి సైడ్ లో అంటించాను. ఇక్కడ నేను వైట్ కలర్ ఎల్ఈడి స్ట్రిప్ ని తీసుకున్నాను. ఇక ఎల్ఈడి ని ఫ్యాన్ ని ఆన్ ఆఫ్ చేయడానికి 2 స్విచ్లను తీసుకుని ఫెవిక్విక్ తో ఎల్ఈడి లైట్ పక్కనే అంటించేసా. ఇక ఒక వైర్ ని 2 స్విచ్లకి కూడా ఇలా యూ షేప్ లో అయితే కనెక్ట్ చేసుకున్నా. ఇంకా అదేలానే ఎల్ఈడి పాజిటివ్ టెర్మినల్ ని కూడా స్విచ్ కి కనెక్ట్ చేసేసాను. ఇక దీనికి పవర్ ఇవ్వడానికి ఒక 3.5 వోల్ట్ లిథియం బ్యాటరీని తీసుకుంటున్నా. దీనికి మనం ఛార్జింగ్ పెట్టాలి కాబట్టి ఒక ఛార్జింగ్ మాడ్యూల్ కూడా తీసుకున్నా. ఫస్ట్ బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ని ఛార్జింగ్ మాడ్యూల్ కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. మనకి ఛార్జింగ్ మాడ్యూల్ మీద క్లియర్ గా రాసి ఉంటది అనమాట, బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, నెగిటివ్ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ చేయాలని. ఇంకా అదేలానే బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ని ఛార్జింగ్ మాడ్యూల్స్ అంతా పెట్టేసుకుని సాల్డింగ్ చేసేసుకోవాలి. ఇంకా అలాగే ఛార్జింగ్ మాడ్యూల్ పక్కనే ఉన్న అవుట్పుట్ టెర్మినల్స్ నుంచి వైర్స్ పెట్టుకుని మన అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటామే. ఇలా బ్యాటరీని కనెక్ట్ చేసుకుంటే మన ఛార్జింగ్ మాడ్యూల్ కి బ్యాటరీ సింపుల్ గా కనెక్ట్ అయిపోతుంది. ఈ బ్యాటరీ నుంచి మనకి 3.5 వోల్ట్ వస్తుంది. బట్ కానీ మన CPU ఫ్యాన్స్ కి 12 వోల్ట్ కావాలి. సో అందుకే నేను ఒక స్టెప్ మాడ్యూల్ ని బ్యాటరీకి కనెక్ట్ చేశాను. ఈ స్టెప్ మాడ్యూల్ ని కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. మనకి స్టెప్ మాడ్యూల్ మీదే రాసి ఉంటుంది ఇన్పుట్ ఎక్కడ కనెక్ట్ చేయాలో, అవుట్పుట్ ఎక్కడి నుంచి తీసుకోవాలని. ఇంకా అలా కనెక్షన్స్ కంప్లీట్ అయ్యాక స్టెప్ మాడ్యూల్ ని మల్టీమీటర్ కనెక్ట్ చేసుకుని స్టెప్ మాడ్యూల్ మీద మనకు ఒక చిన్న పొటెన్షియల్ మీటర్ ఉంటుంది అనమాట. దానికి ఒక స్క్రూ కూడా ఉంటుంది. మనం ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుని దాన్ని తిప్పుతా ఉంటే వోల్టేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ నేను తీసుకున్న స్టెప్ మాడ్యూల్ పాడైపోయింది. అందుకే ఇంకొక స్టెప్ మాడ్యూల్ ని దీనికి ఇలాగే కనెక్ట్ చేసా. ఇంకా అలా కనెక్ట్ చేసుకుని వోల్టేజ్ అంతా అడ్జస్ట్ చేసుకుంటే మన దగ్గర ఉన్న బ్యాటరీ నుంచి 12 వోల్ట్ అయితే అవుట్పుట్ గా వస్తుంది. ఇంకొప్పుడు ఈ బ్యాటరీని CPU ఫ్యాన్ మీద పెట్టుకుని ఫెవిక్విక్ తో ఒకదాని తర్వాత ఒకదాన్ని అంటించుకుంటూ వచ్చాను. ఫెవిక్విక్ అంటిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ కాంపోనెంట్స్ లోకి ఫెవిక్విక్ వెళ్తే మొత్తం పాడైపోతుంది. ఇంకా అలా బ్యాటరీ పక్కన ఛార్జింగ్ మాడ్యూల్ ని సైడ్ లో అంతా స్టెప్ అప్ మాడ్యూల్ ని అయితే అంటించేసా. ఇంకా ఇప్పుడు మనం బ్యాటరీని ఫ్యాన్ కి కనెక్ట్ చేయాలని చెప్పి స్టెప్ అప్ మాడ్యూల్ లో ఉన్న పాజిటివ్ టెర్మినల్ ని ఫస్ట్ స్విచ్ కి అయితే కనెక్ట్ చేసా. ఇంక ఇప్పుడు అలాగే ఫ్యాన్ నెగిటివ్ టెర్మినల్ ని బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేసుకున్నాను. ఫ్యాన్ పాజిటివ్ టెర్మినల్ ని కూడా స్విచ్ కి కనెక్ట్ చేసుకుంటే ఫ్యాన్ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అవుతాయి. మనం ఇందాకే లైట్ పాజిటివ్ టెర్మినల్ ని స్విచ్ కి కనెక్ట్ చేసేసాం కదా, ఇప్పుడు నెగిటివ్ టెర్మినల్ ని తీసుకెళ్లి డైరెక్ట్ గా ఫ్యాన్ కి కనెక్ట్ చేసేసాను. ఇంకా ఇలా కనెక్షన్లు కంప్లీట్ చేసుకుంటే మన ఫ్యాన్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్యాన్ కి పెట్టిన లైట్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే కనెక్షన్స్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తెలుగులో మన కంటెంట్ ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి గైస్.